హాయ్ హలో, నేను మీ చైతన్య. ఈరోజు మనం ప్రముఖ దర్శకుడు సత్యజిత్ రే గారి గురించి తెలుసుకుంటున్నాం. ఆయన మే 2వ తారీఖున 1921 సంవత్సరం కలకత్తాలో సుకుమార్ రే దంపతులకు జన్మించారు. ఆయన విద్యాభ్యాసం అంతా కలకత్తాలోని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు స్థాపించిన శాంతినికేతన్లోనూ కలకత్తా ప్రెసిడెన్సీ కాలేజీలోనూ జరిగింది. ఆయన 1955 సంవత్సరంలో పథేర్ పాంచాలి సినిమాతోటి సినీ ప్రస్థానం ప్రారంభించారు. ఆయన తీసిన ఆ చిత్రం అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. ఆయనకి అపరాజితో, చారులత, పథేర్ పాంచాలి ఇలాంటి ఎన్నో అద్భుతమైన చిత్రాలని రూపొందించారు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి అనడంలో ఆయన సినీ దర్శకుడిగానే కాకుండా ఇల్లస్ట్రేటర్గా, గీత రచయితగా, స్క్రీన్ రైటర్గా, రచయితగా, సంగీత దర్శకుడిగా ఇలా బహుముఖ ప్రజ్ఞలతోటి రాణించారు. ఆయనకి 1992 సంవత్సరంలో ఆస్కార్ జీవితకాల సాఫల్య పురస్కారం వచ్చింది. ఆయన 23వ తారీఖు ఏప్రిల్ 1992 సంవత్సరాన మరణించారు. ఆయన పథేర్ పాంచాలి ఇలాంటి ఎన్నో గొప్ప గొప్ప చిత్రాలను రూపొందించారు. వాటి వలన ఆయనకి ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు లభించాయి. ఆయన మరణానంతరం భారతదేశ అత్యుత్తమ అవార్డు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అత్యుత్తమ అవార్డు భారతరత్న ఆయన మరణానంతరం ఆయనకి లభించింది. దాంతోపాటుగా పద్మవిభూషణ్ అవార్డు కూడా ఆయనకి లభించింది. ఈయన ఇప్పుడున్న సంగీత దర్శకులు కావచ్చు వీళ్ళందరూ ఆస్కార్ అవార్డు సాధించగానే మన దేశం ఎంతో గర్వించడం అనేది ఏదైతే జరుగుతూ వచ్చిందో, అదే మాదిరిగా ఒక 34 సంవత్సరాల క్రితమే దాదాపు ఆయన భారతదేశానికి ఆస్కార్ అవార్డు తీసుకురావడం జరిగింది. అలాంటి గొప్ప దర్శకుడికి మరలా మనం అందరం గుర్తు చేసుకుంటూ ఆయన యొక్క బర్త్ యానివర్సరీ జయంతి ఆయన 2వ తారీఖు మే రోజు ఆయనకి ఆయన జయంతి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పించి ఆయన గుర్తు చేసుకుని స్మరించుకుంటున్నాం. ఈ విధంగా ఆయనకి కేసీటీవీ తరపున చైతన్య అనబడే నేను ప్రముఖ దర్శకుడైన సత్యజిత్ రే గారికి ఆయన బర్త్ యానివర్సరీకి విషెస్ తెలియజేసుకుంటూ ఈ వీడియోని మీకు అందరికీ సమర్పించుకుంటున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఎన్నో మంచి వీడియోలని మీకు అందించాలని నేను ప్రయత్నిస్తున్నాను. మీ అందరి సపోర్టు నాకు కావాలని అభ్యర్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.